మహబూబ్నగర్లో జరిగినటువంటి అంధులు వికలాంగుల కాలనీలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది. ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అంధులు చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు. మొదలే కళ్ళు కనపట్లేదు, కాళ్ళు నడవడానికి లేదు, భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు, వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులు ఉన్నారు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇద్దరు ముగ్గురు పిల్లలు, అమ్మాయిలు, ముగ్గురు అందులే వికలాంగులే. టోటల్గా ఆ కాలనీ వికలాంగులు, అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది. అందుల కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పీ స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు, ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడ్చి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా, బియ్యం పప్పులు ఉన్నాయి సార్, రేపు మేము తినక మాకు లేదు సార్, స్టవ్ బయట పెట్టుకుంటాం సార్ అంటే విననీయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వాళ్ళ బాధ. అసలు మీడియా వాళ్ళ బాధలు గిట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రమాదం అది. ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీసు వికలాంగుల గురించి, అంధుల గురించి, పేదవాళ్ళ గురించి, బలహీన వర్గాల గురించి, ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్డు రకరకాలు పంపుతారు, చలికి దుప్పట్లు పంపుతారు. ఇక్కడ రాత్రిపూట 1 గంటకు బయట పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడమనేది మేము ఇప్పటివరకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూడలే. అసలు ఎందుకు ఆ కూల్చివేతలు? అవేమన్నా చెరువులు కట్టుకున్నారా, నలలు కట్టుకున్నారా? 10 కిలోమీటర్ల దారి పొడవునా కూడా ఎక్కడ చెరువు లేదు, కుంట లేదు, నాల లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా 2007లో ఏ ప్రభుత్వం ఉంది, ఎవరి ప్రభుత్వం ఉంది? 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు వేసింది, పట్టాలు ఇచ్చింది, అడవిలో కట్టుకున్నారు వాళ్ళు. కానీ 6 కిలోమీటర్లు నీళ్ళు తాగడానికి 6 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి, బిందె మీద బిద్ద పెట్టుకొని వచ్చి. కానీ అలాంటిది ఆ స్లమ్కు మంచినీళ్ళ మిషన్ భగీరథ లైన్ వేసి, లైటింగ్ స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి, వాళ్ళకు వాటర్ కనెక్షను, కరెంట్ కనెక్షను, స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేము చేసి, ప్లస్ 500 పెన్షన్ 4000 రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కట్టుకున్నా కూడా ఆలోచన చేయలేదు మీరు. నేను అడిగితే వాళ్ళకి మా ఇంట్లో 4 వికలాంగులమే, మా ఇంట్లో 4 అందులమే, 4కి కళ్ళు కనపడవు, ఆ 4 ఒక్కరు పెన్షన్ తింటున్నాం, 4000 రూపాయల పెన్షన్ తిని ఆ 3 పెన్షన్తో చిట్టీలు వేసుకొని మేము ఇల్లు కట్టుకున్నాం సార్ అని ఏడుస్తున్నారు వాళ్ళు. 4 ఏళ్ళు పెన్షన్ డబ్బులతో ఇల్లు కట్టుకుంటే 4 ఏళ్ళ తర్వాత ఆ పైసలు వస్తే దానితో మేము మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తున్నారు. ఒక అతను ఏడ్చుకుంటూ రేపు పొద్దునే గృహప్రవేశం సార్, రీమోడల్ చేసుకున్న ఇంట్లో లోపల రీమోడల్ చేసుకొని మంచిగా నేను పొద్దునే గృహప్రవేశం చేస్తామనుకున్నా సార్, అంతకుముందు తడకలు ఉండే, ఆ తర్వాత రేకులు వేసుకున్నా, మొన్ననే చెత్త వేసుకున్నా సార్ నేను అని చెప్పిండు. ఇంకొక ఇంట్లో నా పుస్తకాలు ఉన్నాయి నేను తీసుకొస్తా అంకుల్ నాకంటే, ఆ అమ్మాయికి కళ్ళు కనబడతలేవు, అందురాలు, ఆ లిపి ఉంటుంది, అందులో కూడా వాళ్ళు చదువుకునే లిపి పుస్తకాలు ఉంటాయి.
బ్రెయిలీ బుక్స్. బ్రెయిలీ బుక్ ఉంది నాది, చదువుకునే పుస్తకం ఉంది, ఒకటే పుస్తకం ఉంది, అంకుల్ అంకుల్ అని ఏడిస్తే కూడా వినకుండా చేతి పట్టి గుంజి పడేసారట. ఒక వికలాంగుడు పిల్లవాడు నేను పెయింట్ వేస్తా, పెయింట్ వేసినట్టున్నాయంటే కూడా చిన్న పిల్లోడు, 7వ తరగతి చదువుకున్న పిల్లోడు వదిలిపెట్టలే. ఇంకో అందురాలు చిన్నజీవ స్వామి ఆశ్రమంలో ఉంటాం, నేను ఇద్దరం అక్కడే ఉంటాం. ఈరోజు వచ్చినాం, మా అమ్మ నాన్న ఎట్లా బతుకుతారని ఏడిస్తే కూడా ఈయన కూడా ఆడపిల్లలు 18-20 సంవత్సరాలు ఆడపిల్లలను చూడకుండా గుంజేసింది. అంటే దీన్ని ఏం సాధించాలని, అసలు ఏంది, అది కోట్ల విలువైన భూమియా? అసలు మీరు ఇచ్చిన పట్టాలు నిజమైనవే కాదనుకుంటే ఈ పట్టాలను వెరిఫై చేయండి. ఈ పట్టాలు ఒకవేళ నిజమైన పట్టాలు కాకపోతే ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యత తీసుకోండి, ఇచ్చిన వాళ్ళని బాధ్యతలు చేసి వాళ్ళను క్రిమినల్ యాక్షన్ తీసుకొని ఒకవేళ పట్టాలు నిజమైనవి కాకపోతే పేదవాళ్ళ కదా చూడండి, మీరు పట్టాలు ఇవ్వండి. కావాలంటే ఇందిరమ్మ కాలనీ అని పేరు పెట్టండి, ఇందిరమ్మ ఇండ్లని ఇవ్వండి, ఇందిరమ్మ ఫోటో పెట్టండి, అభ్యంతరం లేదు. ఇది కోట్ల విలువైన భూమి కాదు, కబ్జా చేసింది కాదు, చెరువులు లేవు, కుంటలు లేవు, నాలాలు లేవు. మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన ఇంతమంది పోలీసా? విచిత్రం ఉంది. 400 మంది పోలీసు పోయినరంటే అందుల కాలనీకి, వాళ్ళకి మీరు పోలీసులని కూడా తెలియదు, ఏం జరుగుతుందని తెలియదు. గుంజి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు, అసలు ఏమవుతుందని. మా దగ్గర పైసలు లేవు సార్, మా దగ్గర ఏం లేవు సార్, దొంగలు అనుకున్నారంట వాళ్ళు. మా దగ్గర డబ్బులు లేవు సార్, మేము పేదోళ్ళం సార్, తీసుకపోండి సార్ ఏమైనా ఉంటే అని చెప్పి అరుస్తున్నట్టు వాళ్ళు. అందులో ఖాళీగా మీరు ఒక్కరు పోయి కూల్చి అడిగేటోళ్ళు లేడా? మీరు 100 మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి, హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు. చెరువులలో కుంటలలో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి. చెరువు పక్కనే నీళ్ళ పక్కనే నీళ్ళ కానుకొని ఇల్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు, 30 రోజులలో మీరు ఇవ్వాలని. కానీ వికలాంగులు, అందులు, పేదవాళ్ళు, అందులో అందరు ఎస్టీలు ఉన్నారు, పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము.